ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన సువార్త లేఖన భాగంలో యేసు ప్రభువారు పరలోక రాజ్యం గురించి చెప్పినటువంటి ఆ ఉపమానం మనకు తెలుసు. చాలా ఇంపార్టెంట్ లెసన్ యేసు ప్రభువారు ఈ ఉపమానం ద్వారా ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ ఉపమానం మనందరికీ కూడా తెలిసిందే. ఒక మనుష్యుడు, ధనవంతుడు, యజమానుడు దేశాంతరానికి వెళుతూ తన యొక్క సేవకులను పిలిచాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదను వారికి ఇస్తున్నాడు. ఒక ఆయనకు 5 తలాంతులు, ఒక ఆయనకు 2, ఒక ఆయనకు 1 ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే వారు దాన్ని జాగ్రత్తగా ఉంచి దానిని మరి ఆ ద్రవ్యాన్ని ఇంకా పెంపొందించాలి అనేటటువంటిది అందులో ఇమిడి ఉంది. అతడు దూరదేశానికి వెళ్ళాడు. చాలా కాలం ఎంత తిరిగి వచ్చాడు. తన దాసుని పిలిచాడు. మొదటివాడు వచ్చి, అయ్యా మీరు 5 తలాంతులు ఇచ్చారు, ఇంకో 5 నేను సంపాదించాను అని చెప్పాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, బడా మంచి దాసుడా, నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నా యొక్క ఆనందంలో పాలు పంపులు పొందడానికి నీవు రా అని పిలిచారు, ఆహ్వానించారు. అలాగే 2 తలాంతులు గలవాడు కూడా వచ్చాడు. 2 తలాంతులు, మరి 2 తలాంతులు సంపాదించానని చెప్పాడు. అదే ఆహ్వానాన్ని యజమానుడు ఇచ్చాడు. 3వ వాడు వచ్చాడు, 1 తలాంతు తీసుకున్నవాడు. వాడు చాలా మర్యాదగా, అయ్యా మీ క్యారెక్టర్ ఎలాంటిది, మీరు విత్తన చోట కోసేవారు, చల్లని చోట పంట సమకూర్చేవారు, కాబట్టి నాకు మరి మీరు కఠినుడు కనుక నాకు భయం వేసింది. ఇదిగో మీ తలాంతుని జాగ్రత్త పెట్టాను, భూమిలో పెట్టాను, ఇదిగో మీ తలాంతు మీరు తీసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి యజమానుడు చాలా మరి ఆయన కోపం వచ్చింది. సోమరువైన చెడ్డదాసుడా, నేను ఇలాంటి వాడిని తెలిస్తే కనీసం నువ్వు దాన్ని బ్యాంకులో పెట్టుంటే దానికి ఇంట్రెస్ట్ వచ్చి ఉండేది కదా, నేను దాన్ని తీసుకునేవాడిని. వ్యర్థంగా దాన్ని భూమిలో పాత పెట్టావు, నువ్వు పనికి మాలినవాడువు అని చెప్పి ఆ తలాంతును అతని దగ్గర నుంచి తీసివేయడం జరిగింది. తర్వాత అతనిని వెలుపట చీకటిలోనికి తోసివేయమని, ఎక్కడైతే ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటే ఆ స్థలంలో త్రోసివేయమని ఆజ్ఞాపించడం జరిగింది. ఇది ఉపమానం యొక్క మరి కథనం. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి ఉపమానం కూడా అందులో మనం ఉంటాము. ఈ ఉపమానంలో కూడా మనకున్నటువంటి పాత్ర ఏంటి? ఇక్కడ యజమానుడు, దాసులు, వారిని మనం గమనిస్తున్నప్పుడు ఈ యజమానుడు చేసినటువంటి పని ఏంటి అంటే, తన యొక్క దాసులకు ఆయన ఇస్తున్నటువంటి ఆధిక్యత. ఇంకా చాలామంది దాసులు ఉండుంటారు, కానీ ఇక్కడ ఒక 3 దాసుల్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. దే వర్ సెలెక్టెడ్. మరి ఎంతోమంది ఉండగా వారిని ఆయన ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది అది ఆధిక్యతే కదా, ఇట్స్ ఎ ప్రివిలేజ్. రెండవది ఏంటంటే ఆయన వారిని గుర్తించాడు. హీ రికగ్నైజ్డ్ దెమ్. వీరు యోగ్యులు అని ఆయన వారిని ఎన్నుకున్నాడు. వారిని ఆయన నమ్మాడు. వారి మీద ఆయనకు నమ్మకత్వం ఉంది. అందుచేత విలువైనటువంటి తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వారికి ఇచ్చాడు. ఒక ఆయనకు 5 తలాంతులు, ఒక ఆయనకు 2 తలాంతులు, ఒక ఆయనకి 1 తలాంతు. దీని గురించి మరి పూర్తి వివరం మనం చెప్పలేము. కొంతమంది ఇవి కాయిన్స్ అని, కొంతమంది ఇది వెయిట్ అని. అయితే వెయిట్ ఉన్నటువంటి ఆ యొక్క కాయిన్స్ గోల్డా, సిల్వరా తెలియదని, ఈ రీతిగా చాలా ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా సింపుల్గా మనం చూస్తే క్రింద ఫుట్ నోట్లో 1 తలాంతు 3,600 రూపాయలని రాయబడి ఉంది. అంటే మొదటి వానికి సుమారు మరి ఆ కాలంలోనే, అంటే యేసుప్రభు వారి కాలం, 18,000 రూపాయలు ఇచ్చాడనమాట. ఇంకొక ఆయనకి 7,200 రూపాయలు, ఇంకొక ఆయనకి 3,600 రూపాయలు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చాడు. అయితే ఈ యొక్క డిఫరెన్స్ ఎందుకు అనేది మనందరికీ కూడా తెలుసు. వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆయన వారికి ఇచ్చాడు. ఒక వ్యక్తి ఒక 30 కేజీల బస్తా మోయగలడు అనుకోండి, అతని మీద 30 కేజీలు పెట్టాలి. ఒకళ్ళు 15 కేజీలు మోసేవాడికి 30 కేజీలు పెట్టామనుకోండి, ఒకడు కూడా ముందుకు వెళ్ళాడు కదా, ఆ బరువు కింద పడిపోతాడు. అంటే ఆ యొక్క కెపాసిటీని బట్టి, ఆ ఎబిలిటీని బట్టి, వాడుకున్న స్ట్రెంగ్త్ని బట్టి, వాడుకున్నటువంటి మరి ఆ యొక్క శక్తిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూడా యజమానుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఎబిలిటీ, క్యాపబిలిటీని బట్టి ఆయన ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇందులో మనము గమనించగలిగినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే
దేవుడు ప్రతి విశ్వాసిని తన యొక్క సేవకునిగా ఎంచుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభునందు మనమందరము కూడా ఏర్పరచబడిన వారము. నీవు నేను ఏర్పరచబడినటువంటి వారముగా ఉన్నాము. అబ్బేబే ఆయన నన్ను ఏర్పాటు చేసుకోలేదండి అంటే కుదరదు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ అలాగంటే అది నువ్వు అంగీకరించట్లేదని అర్థం. ఎవ్రీ క్రిస్టియన్, గాడ్ హ్యాస్ చోజన్ ఎవ్రీ క్రిస్టియన్ టు బీ హిస్ సర్వెంట్. తన యొక్క సేవకునిగా, సేవకురాలుగా ఉండాలని దేవుడు ఆయన వారిని ఎన్నుకున్నాడు. నీ సామర్థ్యం తెలుసు, నీ శక్తి తెలుసు, నీకున్నటువంటి తెలివితేటలు తెలుసు, నీవు ఎంతవరకు చేయగలవో ఆయనకు తెలుసు. ఆయన మన మీద బర్డెన్ పెట్టడు. మన సామర్థ్యానికి మించినటువంటి పని చేయమని ఎప్పుడూ ఆ యజమానుడు చెప్పడు. మన యొక్క శక్తికి తగినట్టుగా, మన సామర్థ్యానికి తగినట్టుగా ఆయన మనకు తన యొక్క బాధ్యతను, పనిని అప్పగిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఇది నేను భరించలేనిదే అని అనుకోవచ్చు. అని నువ్వు అనుకుంటున్నావే, కానీ నిజంగా నువ్వు చేయడం ప్రారంభిస్తే నీవు దాన్ని నెరవేర్చగలవన్నమాట. కాబట్టి ఇది దేవుడు పెడుతున్నటువంటి భారము కాదు. ఆయన మన యొక్క సామర్థ్యాన్ని చొప్పున ఆయన ఇస్తూ ఉన్నాడు. మొదటివాడు, రెండవవాడు మనం చూస్తే వారు వెంటనే పనిలోనికి, రంగంలోనికి దిగారు. వెళ్ళి అనే మాట వ్రాయబడి ఉంది. వారు వెళ్ళి మరి దానితో వ్యాపారం చేయడం అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఈ యొక్క సత్యమును చూసారా, ఇది ఒక వ్యాపారం లాంటిది అన్నమాట. ఇట్స్ లైక్ ఎ బిజినెస్. బిజినెస్ అన్నప్పుడు తప్పుగా అర్థం చేసుకోకండి. అది లేకపోతే మన జీవనం సాగదు కదా. మనం ఏవైనా మనం ప్రొడక్ట్స్ మనం ఉత్పత్తి చేసినప్పుడు అవి బయట ఎవరైనా కొనుక్కుంటేనే దానివల్ల ప్రయోజనం. మనకు ఏదైనా అవసరమైతే ఎవరైనా దానిని ఉత్పత్తి చేయాలి, లేకపోతే దానిని పండించాలి, లేకపోతే దానిని తయారు చేయాలి, దాన్ని మనకు అమ్మాలి. కాబట్టి బిజినెస్ అనేటటువంటిది హ్యూమన్ లైఫ్లో అది చాలా అవసరమైనటువంటిదని మనకు తెలుసు. అలాగే పరలోక సంబంధమైనటువంటి విధానంలో కూడా ఇక్కడ ఒక వ్యాపారపు విధానంలాగా ఈ ఉపమానంలో తెలియజేయబడుతున్నట్టు మనకు గమనిస్తాము. మనము వ్యాపారంలో ఏముంటాయి? మొట్టమొదటిది పెట్టుబడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం చేసి జాగ్రత్తగా కనుక మనం దానిని ముందుకు నడిపించగలిగినట్లయితే అప్పుడు దానివల్ల మనకు లాభం అనేటటువంటిది, ప్రాఫిట్ అనేటటువంటిది వస్తుంది. బిజినెస్లో మనం ఏ వ్యాపారంలో అయినా చూడండి, బిజినెస్ ఈజ్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అనేక రకాలైన ప్రకటనలు వెళ్తూ ఉంటాయి. ఇదిగో మేము పండించినటువంటి ఆహార ధాన్యాలు అవి చాలా శ్రేష్టమైనవి, అవి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటాడు. లేకపోతే మేము తయారు చేసినటువంటి ఈ యొక్క వస్తువులు మీకు ఎంతో మంచిది, ఇవి మన్నికైనటువంటివి, మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ రీతిగా ప్రతి బిజినెస్లో కూడా అడ్వర్టైజ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది, అట్రాక్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఎవరైతే కొనుక్కుంటారో వ్యాపారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్రోచ్ అయ్యి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాలి ఏదో ఒక రీతిగా. ఇవన్నీ కూడా ఈ వ్యాపారంలో మరి ముడిపడినటువంటి విషయాలుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, పెట్టుబడి పెట్టాలి వ్యాపారంలో అంటే యజమానుడే దానికి అవసరమైనటువంటి మొత్తాన్ని అక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆయన కఠినుడు కాదు. నీకేమి ఇవ్వకుండా నువ్వు వ్యాపారం చేసి నాకు సంపాదించి పెట్టు అన్నటువంటి యజమానుడు కాదు. హీఈస్ ప్రొవైడింగ్ ద సోర్స్. మనకు అవసరమైన పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దానిని ఆయనే ఇస్తున్నాడు. దేవుని సేవకులుగా ఆయన మన యజమానుడిగా ఉన్నప్పుడు ఆయన పెట్టుబడి పెట్టడానికి మనకిచ్చింది ఏంటి? ఇర్మియా గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు ఇర్మియా యొక్క మరి ఆ పిలుపు మనందరూ కూడా తెలుసు. ఇర్మియాను పిలిచినప్పుడు ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుణ్ణి, నా శక్తి ఎంత, నా వయసు ఎంత, నా జ్ఞానం ఎంత, నా అనుభవం ఎంత? నీవు ఈ యొక్క భూమి ఆకాశం సృజించిన వాడవు,
అంత గొప్ప యజమానుడు అయిన నిన్ను సేవించుకునే అంత సత్తా నాకుందా? నేను సరిపోనయ్యా అన్నాడు. కానీ దేవుడేమన్నారు? నీవు గర్భంలో రూపించబడక మునిపే నువ్వు నాకు తెలుసు ఇర్మియా, నీ తల్లి గర్భంలో నీవు బయటకు రాకమునిపే నేను నిన్ను నియమించుకున్నాను, ప్రతిష్ఠించుకున్నానయ్యా. నువ్వు బాలుండని నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఐ నో హూ యు ఆర్, యువర్ క్యాపబిలిటీ, యువర్ స్ట్రెంగ్త్, యువర్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఐ నో. కాబట్టి నువ్వు అలా చెప్పవలసినటువంటి అవసరత లేదు. ప్రియమైన వారులారా, మనకు తెలుసు దేవుడు మన ఎబిలిటీని ఆయన చూచేవాడు కాదు, మన అవైలబిలిటీని చూచేవాడట. మనం ఆయనకు అందుబాటులో ఉన్నామా? ఆయన పిలిస్తే మనం వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నామా? ఆయన మనకు పని చెప్తే పని చేయడానికి ఇష్టంగా ఉన్నామా? అంతే. ఆ అవైలబిలిటీ మనము ఆయనకు చూపించగలిగితే హీ విల్ మేక్ అస్ ఏబుల్. ఆయనే మనం సమర్థవంతులుగా చేయగలడు. ఆయనే మనం ఆ పనిని నిర్వహించడానికి అవసరమైనటువంటి ప్రేరేపణను, శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వగలడు. ఇక్కడ ఇర్మియాను పిలిచి అతని నోటిని ఆయన తాకి, ఇదిగో ఇర్మియా, నీ నోట నా మాట నేను పెడుతున్నాను. ఆ మాటకి శక్తి ఎంతో తెలుసా? నీ నోట నేను పెట్టినటువంటి మాటలు కనుక నీవు ఉచ్చరించినట్లయితే, వాటిని నువ్వు పలికినట్టయితే, ఆ మాటలు పెళ్ళగిస్తాయి. ఆ మాటలు మరి ఇంకా ఏం చేస్తాయి అంటే, అవి విరగొడతాయి, నశింపచేస్తాయి, పడద్రోస్తాయి, కడతాయి, నాటతాయి కూడా. దేవుడు తన వాక్కును ఆయన సేవకులైన మనకు పెట్టుబడిగా ఇచ్చారండి. ద ఇన్వెస్ట్మెంట్ దట్ అవర్ హెవెన్లీ మాస్టర్ has given is his word in our mouth. ఆ మాటలే. రెండు పనులు ఇర్మియా చేయాలంతే. ఒకటేంటంటే, నేను పంపే స్థలానికి, నేను ఎవరి దగ్గరికి పంపిస్తానో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, దర్శనాలు. రెండవది ఏంటంటే, నేను నీకు ఏం చెప్పమని చెప్పాను అది నువ్వు చెప్పంతే. ఇందులో ఏమైనా బర్డెన్ ఉందా? అందుకే దేవుడు ఇర్మియాకు కూడా చెప్పారు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను కదా. పలానా స్థలంకి వెళ్ళాలంటే, పలానా మనుషుల దగ్గరికి మాట్లాడాలంటే, ఒకవేళ వాళ్ళు నీకంటే పెద్దవారుగా లేకపోతే శక్తి కలిగిన వారుగా అడ్డగించే వారు ఉంటారేమో, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడద్దు. ఈ రెండే డ్యూటీస్ నీకు. ఒకటి, యూ హ్యావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు స్పీక్, దట్స్ ఆల్. దేవుడు తన యొక్క మాటను పెట్టుబడిగా మన నోటి యందు ఉంచాడండి. దేవుని మాటలు నాకు తెలియదు అనేటటువంటి వారు ఎవరైనా ఈరోజు ఆలయంలో ఉండి ఉంటారంటారా? ఎవ్రీబడి నోస్ దేవుని మాట ఏంటి, దేవుని సువార్త ఏంటి, దేవుని వాక్య సత్యం ఏంటి, దేవుడు ఏమి కోరుతున్నాడు, దేవుడు మన కొరకు ఏమి చేశాడు, ఆయన ఏమని ప్రజలకు చెప్పమని ఏ రక్షణ వాక్యాన్ని, సువార్త సందేశాన్ని మనకిచ్చాడు, అది మనకు తెలీదా? మనకు తెలుసా? ఈ పెట్టుబడిగా ఉన్నట్టు ఆయన మనకిచ్చినటువంటి దాన్ని మనము ఈ యొక్క రంగంలోనికి దానిని మనము దింపుతున్నామా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. మన నోటిలోనే మనం అలా ఉంచుకుంటే ఎన్నటికీ కూడా అది ఏ ఫలాన్ని కూడా తీసుకొని రాలేదని మనకు తెలుసు. కాబట్టి దీనిని మనము వెచ్చించేవారుగా ఉండాలి. వ్యాపారంలో ఆ పెట్టుబడిని ధైర్యము చేసి ఒక వ్యాపారి దానిని వినియోగించినట్టుగా మనం దానిని వినియోగించడానికి మనం ప్రారంభించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వారులారా, మనము ఈ దినము పత్రిక లేఖంలోనికి మనం వెళ్ళినప్పుడు పౌలు చేస్తున్నటువంటిది అదే. పౌలు నాడు రక్షించబడినప్పుడు దమస్కులో ఉన్నాడు. అననీయ అనేటటువంటి తన యొక్క శిష్యుణ్ణి యేసు ప్రభువారు ఈ యొక్క పౌలు దగ్గరికి, ఇంకా అప్పుడు సౌలుగా అతడు మరి ఎంచబడుతున్నటువంటి కాలంలో అతని దగ్గరికి పంపిస్తున్నప్పుడు అననీయ అన్నాడు, ప్రభువా ఏంటి అతను ఎలాంటివాడో తెలుసా? అతను నువ్వు అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటుంది, అతను ఇక్కడికి వచ్చి నీ భక్తులందరినీ చంపడానికి వచ్చాడయ్యా అంటే ఆ విషయం నాకు తెలుసు అననీయ.
కానీ ఇప్పుడు నేను ఏర్పరచుకున్న సాధనంగా ఉన్నాడు. నేను అతన్ని ఏర్పరచుకున్నాను. అతడు ఇశ్రాయేలు ఎదుటను, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను నా కొరకు పనిచేసేటటువంటి సాధనం అతడు. కాబట్టి నీవు వెళ్ళు అని అన్నారు. ఈ రీతిగా పౌలు దేవుని యొక్క సాధనంగా అతడు ఎంపిక చేయబడి దేవుని యొక్క మాటల చేత తన యొక్క హృదయాన్ని నింపుకొని ఆ సువార్త సందేశంతో అతడు మరి ప్రయాణాలు ప్రారంభించాడు. అతని ప్రయాణాలన్నీ మనకు తెలుసు. సుమారు 3 సువార్త ప్రయాణాలు, సువార్త దండయాత్రలు అతడు చేశాడని మనకు తెలుసు. అందులో భాగంగా అతడు ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణం పేరు ఏథెన్స్. ఏథెన్స్ అనే పట్టణం ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు అది గ్రీస్కు రాజధాని. చాలా ప్రాముఖ్యమైన పట్టణం, పురాతన కాలం నుండి కూడా. మరి ఆ కాలంలో అప్పుడున్నటువంటి ఆ యొక్క వివిధమైనటువంటి, అంటే అదంతా ఒక దేశంగా లేదు, కానీ ఆ ప్రాంతం అంతట్లో కూడా ఈ ఏథెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ సిటీగా ఉంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తత్వజ్ఞానము, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతి, కల్చర్, అక్కడ ఉన్నటువంటి రిలీజియన్, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఆ పట్టణాన్ని చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచినవి. ఆ పట్టణానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే సిటీ ఆఫ్ విజ్డమ్, విజ్ఞాన పట్టణమని, నగరమని దానికి గొప్ప పేరు ఇవ్వబడింది. కారణం ఏంటంటే అక్కడ మరి తత్వశాస్త్రంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించినటువంటి ఫిలాసఫర్స్ అక్కడ తమ యొక్క ఫిలాసఫీని వాళ్ళు బోధించారు. చదువుకున్న వారు ఈ పేర్లు వారు గమనించగలరు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అనేటటువంటి వారు అక్కడనే ఆ పట్టణంలోనే వారు తమ యొక్క తత్వ జ్ఞానాన్ని వాళ్ళు బోధించినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఎపిక్యూరస్ అనేటటువంటి వాడు కూడా అక్కడ తన యొక్క బోధనలు చేశాడు. జెనో అనేటటువంటి వాడు కూడా అక్కడ తన బోధనలు చేశాడు. అందుచేత సంత వీధులలో ఎపిక్యూరియలతోనూ స్తోయికులతోనూ పౌలు మరి చర్చలు చేశాడు అని వ్రాయబడి ఉన్నది. ఎపిక్యూరియల్ అంటే ఎపిక్యూరస్ అనేటటువంటి వాడిని ఫాలో అయినటువంటి ఆయన యొక్క శిష్యులు అన్నమాట. స్టోయిక్స్ అంటే జెనో అనేటటువంటి వాడిని ఫాలో అయినటువంటి అతని శిష్యులు అన్నమాట. అందుచేత ఆ పట్టణంలో ఇంత జ్ఞానము అది బోధించబడింది కాబట్టి దానిని సిటీ ఆఫ్ విజ్డమ్ అని పిలవడం జరిగింది. ఆ ఊరిలో ఒక సభ ఉంటుంది, హై కౌన్సిల్, దట్ ఈజ్ ఆల్సో ద హైకోర్ట్ ఆఫ్ ద సిటీ. దాని పేరు ఏంటంటే అరియోపెగస్. ఇది ఒక కొండ మీద వాళ్ళు మరి సమావేశమై వారు ఆ ఊరు విషయాలన్నింటినీ, న్యాయ సంబంధమైనటువంటివి, తత్వ సంబంధమైనవి, మత సంబంధమైనవి అన్నీ చర్చలు చేసుకుంటారు. ఏదైనా కొత్త బోధ ఆ ఊరిలో ప్రవేశించినట్లయితే అక్కడికి పిలిచి ఆ బోధను వాళ్ళు వింటారు. అది సమ్మతమైతే సరే, లేనట్టయితే ఆ చెప్పిన వాడికి విషం ఇచ్చి అక్కడే మరణశిక్ష విధిస్తారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క హిల్ అలాగే ఉంటుంది కదా, అరియోపెగస్, మార్స్ హిల్ అని కూడా పిలుస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏథెన్స్ పట్టణం వెళ్ళడం మీకు అవకాశం వస్తే అక్కడికి వెళ్తే మీకు ఈ యొక్క కొండ కనపడుద్ది. ఆ కొండ మీదకి వెళ్ళే స్థలం ప్రక్కన ఒక పెద్ద ప్లేట్ మీద ఇదిగో ఇక్కడ పౌలు చెప్పినటువంటి సందేశం అంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంది. ఇదిగో ఈ కొండ మీద పౌలు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన ఈ బోధన చేశాడనేటటువంటిది కూడా అక్కడ లిఖితమైంది నేడు. ప్రియమైనటువంటి వారులారా, పౌలుని పిలిచారు. అయ్యా, నువ్వేదో కొత్త బోధ బోధిస్తున్నావు, వాట్ ఈజ్ ఇట్ అని అడిగారు. పౌలు చక్కగా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అంటే ఒక సేవకుడిగా పౌలు ఏ రీతిగా దేవుడు తనకిచ్చినటువంటి తలాంతును వినియోగించాడో మనం ఇక్కడ గమనించగలం. పౌలు అన్నాడు, నేను మీ యొక్క పట్టణానికి వచ్చాను. అదే ఫస్ట్ టైం పౌలు వెళ్ళడం. అయితే మీ పట్టణం నిండా కూడా నేను ఆ పట్టణం అంతా తిరిగిన తర్వాత మీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయం ఏంటంటే, మీరు సమస్త విషయాలలో అతి దేవతా భక్తి కలిగిన వారుగా మీరున్నారు. యు ఆర్ స్పిరిచువల్ పీపుల్.
యూ హ్యావ్ ద స్పిరిచువల్ డిజైర్. మీకు ఎంతో గొప్ప ఆ యొక్క ఆశ, ఆకలి మీలో ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటే అనేకమైన దేవతా ప్రతిమలు ఉన్నాయి. ఏథెన్స్లో ఉన్నటువంటి మనుషుల కంటే కూడా దేవతలు ఎక్కువని ఒక నానుడి అప్పుడు ఉండేది. పౌలు ఈ సందేశాన్ని వెక్కముందు 600 సంవత్సరాల పూర్వము ఒక పెద్ద ప్లేగు వ్యాధి ఆ పట్టణాన్ని మరి కబళించింది, వ్యాపించింది అని ఒక చరిత్ర ఉంది. ఆ సమయంలో మరి ఏమి జరిగింది అంటే, ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎపిమెనిడస్ అనేటటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి ఆ పట్టణంలో అప్పుడు ఉండడం జరిగింది. అయ్యా, దేవతలు మన మీద ఆగ్రహించారు, అందుకే మనకి యొక్క భయంకరమైనటువంటి ప్లేగు మన పట్టణాన్ని వ్యాపించి అందరినీ చంపేస్తుంది. కాబట్టి మనము మరి ఆ దేవతలను ఏదో రకంగా వాళ్ళని శాంతి చేయాలి అని చెప్పి ఒక గొర్రెల మందను ఆ పట్టణంలోకి మరి తోలడం జరిగింది. ఆ గొర్రెలు మరి అవి ఆ పట్టణంలోకి వెళ్ళి ఎక్కడైతే అవి కూర్చున్నాయో లేకపోతే పడుకున్నాయో అక్కడికి సమీపంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం, ఆ ష్రైన్, ఆ టెంపుల్, ఆ దేవుడు దేవత ఎవరుంటే వాళ్ళకి ఆ గొర్రెను బలి ఇవ్వడం జరిగింది. అయితే ఒక గొర్రె పడుకున్న దగ్గర సమీపంగా ఏ దేవాలయం లేదు. అందుచేత అక్కడ ఏం చేశారంటే ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద వాళ్ళు ఏం రాశారంటే, ఇక్కడ ఈ యొక్క బలి అర్పణ తెలియబడని దేవునికి జరుగుతుంది. టు అన్నోన్ గాడ్ అగ్నోస్టస్ థియోస్ అని వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకున్నారు. గమనించండి, పౌలు ఒక ప్రతిమ ఉన్నటువంటి దానిని ఆయన ఎగ్జాంపుల్గా తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటిది ఒక బలిపీఠం మాత్రమే, ఏ ప్రతిమ కూడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారట. ఆ యొక్క శిల్పాలు, ఆ దేవతా శిల్పాలు చెక్కిన విధానము అది ఎవరినైనా సరే ఒక రకంగా మెస్మరైజ్ చేసేటటువంటివిగా ఉంటాయి. అయితే పౌలు వాటిని చూసినప్పుడు మెస్మరైజ్ అయిపోలేదు. అవన్నీ కళ్ళకు చాలా ఇంపుగా ఉన్నాయి, వాళ్ళకున్నటువంటి స్కిల్ చాలా గొప్పదిగా చూపిస్తున్నాయి, కానీ దే ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. అందుచేతనే పౌలు ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయాడు. ఈ పౌలు యొక్క ఈ యొక్క గుణాన్ని మనము కూడా ఒకవేళ దానిని మనలో మనం దాన్ని స్వీకరించగలిగినట్టయితే మంచిది. లోపల చాలా ఉన్నాయి మంచివి, అందమైనవి, చాలా నైపుణ్యంతో ప్రావీణ్యంతో చేసినటువంటివి, చాలా చక్కగా కనపడేటటువంటివి, ఆకర్షించేవి. అయితే మనం దేనితో దాన్ని కంపేర్ చేయాలంటే, ఈజ్ ఇట్ బ్రింగింగ్ గ్లోరీ టు మై గాడ్? నా దేవునికి ఇది మహిమకరమైనదిగా ఉన్నదా? ఇది మహిమ తెచ్చేదిగా ఉన్నదా? అలా లేకపోతే ఎంత అందమైనదైనా, ఎంత ఆకర్షణీయమైనదైనా, ఎంత గొప్పదైనా, ప్రియమైన వార్లరా, దానికి మనము విలువ ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే మనం వీటికి దాసులం కాదు, మనం జీవము గల దేవునికి దాసులం. కాబట్టి ఆత్మ పరితాపం పట్టలేక అతడు తన యొక్క సేవను అక్కడ ప్రారంభించాడు. ఈ అరియోపకు ముందు నిలబడినప్పుడు వాళ్ళు అడిగారు, ఎంక్వైరీ చేస్తున్నారు, అయ్యా నువ్వు మరి ఏంటి బోధిస్తున్నావు, మాకు కూడా కొత్త బోధ మాకు కూడా చెప్పు అన్నారు. పౌలు దానిని ఆధారం చేసుకుని, ఇదిగో మీరు తెలియబడిన దేవునికి అని ఒక బలిపీఠం కట్టారు, ఆ దేవుని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంత చక్కగా మరి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నాడు మనకు తెలుసు. మనం ఈ యొక్క భాగాన్ని మనం చూస్తేనండి, దాదాపు 24వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూస్తే తెలియబడని దేవుణ్ణి తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు తెలియబడకుండా ఉన్న దేవుడు అన్నారు, దేవుడు మీకు ఎవరో తెలియదు, కానీ మీరు బలి అర్పించేశారు. ఆ తెలియబడని దేవుణ్ణి నేను మీకు తెలియపరుస్తాను అని చెప్పి దేవుని గురించినటువంటి సత్య సంగతులను ఎంత చక్కగా బ్రీఫ్గా వివరించాడో మనం ఇక్కడ చూడగలం. ఒక్కొక్క పాయింట్ మనం ఒక్కొక్క వచనాన్ని మనం వివరంగా చూసుకుంటూ వెళ్ళలేము, కానీ దానిని మనం ఒక్కొక్క మాటగా చూస్తే 24వ వచన ప్రకారంగా దేవుడు సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆ దేవుడు మనం కట్టేటటువంటి గొప్ప గొప్ప ఆలయాలు, లేకపోతే పాలరాతి దేవాలయాలు, బంగారు మరి ఆ యొక్క డోమ్స్తో నిర్మించిన దేవాలయాలు మనకు గొప్ప, కానీ ఆ దేవుడు అలాంటి ఆలయాలకు లిమిట్ అయి ఉండేటటువంటి వాడు కాదు అని చెప్పి అక్కడ చెప్పేశాడు.
25వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఆయన ప్రతి దానికి జీవాన్ని ఇచ్చాడు. లైఫ్ కమ్స్ ఫ్రమ్ హిమ్. ప్రతి జీవి ఈ లోకంలో జీవిస్తుందంటే ఆయన జీవాన్ని దయచేశాడు. మనకు కూడా ఆయన జీవాన్ని, ఊపిరిని ఇచ్చాడు. ఆయన నిజమైన దేవుడు అని చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క భూమిని, ఆకాశాన్ని ఆయనే నిర్మించి నీకు జీవాన్ని ఇస్తే ఇక నీ నుండి ఆయన ఏమైనా ఆశిస్తాడా? నీవు సహాయం చేయకపోతే, నువ్వు ఉండ్రాళ్ళు పెట్టకపోతే ఆయన ఆకలి తీరదా? నువ్వు నిద్ర లేకపోతే ఆయన అలాగే ఇలా నిద్రపోతూ ఉంటాడు మత్తులో. నువ్వు గంట కొట్టకపోతే ఆయన ఇక అలాగే ఉంటాడా? కదండి, మనం దేవుడికి ఎన్నెన్నో చేస్తే కానీ దేవుడు ఇలా చేయడని మనం అనుకుంటున్నాం. ఆయన మనుషుల చేతులతో సేవించబడేటటువంటి వాడు కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక 26, 27 వచనాల్లో ఆయన ఏమన్నాడంటే, మానవ సృష్టి ఒక మనుషుని ద్వారా వచ్చింది. ఇప్పుడు లోపల ఎన్ని జాతులు ఉన్నా కానీ ఆ జాతులు వెనక్కి వెళ్తే అవి ఒక మనిషి దగ్గరికే వెళతాయి. అలాగ ఒక మనిషి నుండి ఈ భూమి మీద యావత్ ప్రజలను ఆయన సృష్టించాడు. అలాగే తనను గురించి తెలుసుకోవడానికి ఆయన లోకంలో కొన్ని గుర్తులను పెట్టాడు. పొలిమేరలను ఏర్పాటు చేశాడు. నిర్ణయ కాలాలని ఏర్పాటు చేశాడు. ఆ దేవుని తెలుసుకోవడానికి, అదృశ్యుడైన దేవుని తెలుసుకోవడానికి ఆ యొక్క వెలుగును లోకంలో ఆయన ప్రసరింపచేశాడు అని అంటున్నాడు. ఇక మనము మరి 30వ వచనంలోకి మనం వచ్చినప్పుడు ఇప్పుడు అసలు సందేశంలోకి వచ్చాడు. మనము దేవుని సంతానము. ఆ దేవుడు మనకు తండ్రి అయి ఉంటే ఒక మట్టి బొమ్మ దగ్గరికి వెళ్ళి ఈయన నా తండ్రి అని అంటే అది ఆ తండ్రిని అవమానపరిచినట్టు కాదా? లేకపోతే ఒక చెక్కతో చేయబడినటువంటి ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి ఈయన నా తండ్రి అంటే అసలు మన తండ్రిని మనం అవమానపరిచినట్టు కాదా? లేకపోతే ఒక వెండితో, లేకపోతే ఇంకా బంగారంతో, లేకపోతే ఇంకా విలువైనటువంటి వజ్రాలతో చేయబడి ఉండొచ్చు. ఇది నా తండ్రి అని అంటే నీ తండ్రిని అవమానపరిచినట్టు కాదా? కాబట్టి వెండి బంగారములతో చేయబడినటువంటి వాటిని మనము మరి వాటిని దేవత్వం పోలినటువంటి వాటిని మనం అనుకోకూడదు. అంటే విగ్రహారాధనకు ఎంత క్లియర్గా అతడు ఎంత జాగ్రత్తగా అది దేవుడు కాదని ఇక్కడ క్లారిటీ ఇచ్చాడో మనం చూస్తున్నాం ప్రియమైన వారులారా. అయితే దేవుడు తనకు ఫుల్ రివల్యూషన్ ఇవ్వని ఇంకా ఆ క్రీస్తు రాకముందు కాలాన్ని ఒక రకంగా లోకానికి అజ్ఞాన కాలం, ఇగ్నోరెన్స్, టైమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, వాళ్ళకి తెలియదు కదా అన్నట్టుగా దేవుడు వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ యొక్క పూర్తి జ్ఞానాన్ని మానవాళ్ళకి అందించాడో ఇప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలి. రిపెంటెన్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. మారు మనసు నాకు ఇష్టమైతే పొందాలండి, లేకపోతే లేదని అంటే కుదరదు. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్. ఈ యొక్క సువార్తను విన్న తరువాత, ఈ యొక్క వాక్యాన్ని ఎరిగిన తరువాత మారు మనసు పొందు అనేటటువంటిది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఒకవేళ ఆజ్ఞను పాటించకపోతే పౌలు ఏమంటున్నాడంటే తీర్పు తీర్చబోయేడు ఒక దినం ఉన్నది. దెర్ ఇస్ ఎ డే ఆఫ్ జడ్జిమెంట్. ఆ యొక్క జడ్జిమెంట్ డే ఉంది. దేవుడు తీర్పు తీరుస్తాడు అనడానికి ఆధారంగా ఆయన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపి ఆయనకు మరణ పునరుద్ధానాలు కలుగచేశాడు. ఇదే ఆధారమని పౌలు బోధించాడు. సువార్తను అక్కడ వారి ముందు చక్కగా అతడు పరిచాడు. అప్పుడు వరకు వాళ్ళకి ఏమీ తెలియదు, యేసుక్రీస్తు గురించి ఏమీ తెలియదు, ఇలాంటి సందేశం ఏమీ తెలియదు. కానీ బ్రీఫ్గా అతడు కొద్ది మాటలలోనే ఆ సువార్త సత్యాన్ని వారి ముందు ఉంచడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, పౌలు తన యొక్క పిలుపుకు నమ్మకంగాను యోగ్యంగాను అతడు ఉన్నట్టు మనం చూస్తున్నాం. దాని రిజల్ట్ ఏమైనప్పటికీ కూడా తన పని పూర్తయింది. ఏం జరిగింది అంటే ఎప్పుడు లోకంలో ఇలాంటి 3 రెస్పాన్సెసే వస్తాయి. ఒకటి ఏంటంటే చెప్పినోడు అపహాస్యం చేస్తారు. ఏవో కొత్త వింత చెప్తున్నాడు, ఎవరు చచ్చిపోయిన వేస్తాడు ఏంటి, అయిపోయి అక్కడితోటి స్టాప్. ఇక వాళ్ళ యొక్క సత్యాన్ని గ్రహించేటటువంటిది లేకుండా ఆ మాటని అపహాస్యం చేసి కొంతమంది అలాగా వాళ్ళు అంగీకరించలేని వారిగా అయిపోయారు. కొంతమంది పోస్ట్ పోన్ చేశారు, మరలా ఇంకోసారి వింటాంలేండి, ఇంకోసారి విని ఆలోచించి ఇది బాగుంటే కరెక్ట్ అనిపిస్తే అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మరి
ఆయనను హత్తుకొని పౌలును హత్తుకొని విశ్వసించారు. వారిలో దియోనుసియు, దమరి, అలాగే మరికొందరు ఉన్నారని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ వ్యక్తుల గురించి మనకు దగ్గర వివరం ఉంది, కానీ మనం దాని గురించి తర్వాత మనం తెలుసుకుందాం. ఈ దియోనుసి అనేటటువంటి వాడు ఆ యొక్క సభలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని చరిత్ర తెలియజేస్తుంది. అతడు ఒక జడ్జిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ అంతటి మీద కూడా అతడు ఒక ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నాడని చరిత్ర తెలియజేస్తుంది. అలాంటి వాడు యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయనే రక్షకుడు అని ధైర్యంగా వాళ్ళందరి ముందు కూడా వాళ్ళ నుంచి బయటకు వచ్చి యేసును రక్షకుడిగా అంగీకరించాడు. దమరి అనేటటువంటి స్త్రీ ఘనత వహించినటువంటి పేరు కలిగినటువంటి స్త్రీగా ఏథెన్స్ పట్టణంలో ఉంది. ఆమె కూడా యేసును రక్షకునిగా అంగీకరించింది. కొంతమంది మరి వారితో కూడా ఉన్నారని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, మరి ఒకవేళ ఈరోజు మనము ఏథెన్స్ గురించి ఆలోచన చేస్తే అప్పుడు ఫ్యాన్ఫుల్ ఆఫ్ పీపుల్, కొంతమంది మనం కొద్దిగా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినటువంటి వారుగా ఉన్నారు. అంతమంది విశ్వసించారు. ఊరంతా విగ్రహాల ప్రతిమలే. కానీ ఈరోజు ఏథెన్స్ పట్టణానికి మనం వెళ్తే 90% క్రిస్టియానిటీ అక్కడ ఉంది. ఆ పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా సరే అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, గంభీరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరాధనా స్థలాలు అక్కడ ఉన్నాయి. అక్కడ డామినెంట్ చర్చ్ ఏంటి అంటే గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ అనేటటువంటిది అక్కడ మరి డామినెంట్ చర్చ్గా ఉంది. అక్కడ ఈ యొక్క సంఘం లేకపోతే దేవుని యొక్క మరి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే అది ప్రభుత్వాన్ని, సమాజాన్ని, అన్ని విషయాలను కూడా ప్రభావితం చేసేటటువంటిదిగా ఉంది. అక్కడ చర్చెస్లో పనిచేసేటటువంటి పాస్టర్స్కి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మరి ప్రతి నెల వారికి ఇచ్చేటటువంటి జీతం గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది. పౌలు నాడు చేసినటువంటి పరిచర్య, అతడు అలాగా సింపుల్గా చాలా మరి విత్తనాన్ని విత్తినట్టుగా మనం చూస్తాం. కానీ సంవత్సరాలు గడిచే సమయానికి అది ఎలా విస్తరించిందో చూడండి. ఒకప్పుడు ప్రతిమలతో నిండిపోయినటువంటిది ఈనాడు జీవముగల దేవుని ఆరాధించుకునే ఆలయాలతో నిండిపోవడం. దేవుని వాక్యం యొక్క శక్తి ఆ మాట పెళ్ళగించగలదు, కట్టగలదు, అది మరి పడగొట్టగలదు, నాటగలదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఆ పెట్టుబడిని మన యొక్క నోటి యందు ఉంచాడు. నిన్నటి దినము జనవరి 31వ తారీఖు మన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో ఒక చాలా ఇంపార్టెంట్ డే. మెన్నో పి వ్యాలెట్ అనేటటువంటి మిషనరీ మొట్టమొదటిసారి రాజమండ్రి ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి దినం. అదే సమయంలో మరి అక్కడ ఆ యొక్క ఆనకట్ట కూడా కట్టబడుతూ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. అది ఎప్పుడైతే ఆనకట్ట కట్టబడిందో ఈ యొక్క క్షుద్బాధతో అలమటిస్తున్నటువంటి ఆ గోదావరి పరివాహిక ప్రాంతం అంతా అన్నపూర్ణగా మారిపోయింది. అలాగే మెన్నోపి వ్యాలెట్ అనేటటువంటి యొక్క భక్తుడు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రారంభించినప్పుడు ఆత్మీయమైనటువంటి క్షుద్బాధతో ఉన్నటువంటి ఆ పారివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆత్మీయమైనటువంటి మరి ఆ యొక్క ఆహారాన్ని, జీవాహారాన్ని, సువార్తను నమ్మి వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలయ్యారు. ప్రియమైన వారులారా, అప్పటి వరకు కూడా గుంటూరు ప్రాంతం వరకే ఫాదర్ హైర్ గారు స్టార్ట్ చేసినటువంటి మరి యొక్క సంఘము అది ఆ ప్రాంతంలో ఇంకా విస్తరిస్తూ ఉండగా మెన్నోపి వ్యాలెట్ గారు వెళ్ళి అక్కడ సువార్తను ప్రారంభించినట్లు మనం చూస్తాం. అందుచేత ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ యొక్క గుంటూరు ప్రాంతం మొదలుకొని ఆ యొక్క గోదావరి, ఇప్పుడు విశాఖపట్నం, పార్వతీపురం ఎక్కడి వరకు ఈ యొక్క సంఘం విస్తరించింది నాడు. ఇప్పుడు మనం ఆ యొక్క ఫలాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాదులో మరి లూథరన్ సంఘం లేదండి. మరి ఇప్పుడు ఇన్ని సంఘాలు ఎలా వచ్చినాయి? ప్రతి ఏరియాలో ఒక ఇంపార్టెంట్ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలు ఎలా వచ్చినాయి? అక్కడ నుండి వచ్చినటువంటి ప్రజల యొక్క మరి
ఆ యొక్క దానివల్లనే కదా వారందరూ ఇక్కడ సమకూడి మనము లూథరన్ చర్చెస్గా మనము అభివృద్ధి చెందుదామని అనుకున్న కారణాన్ని బట్టే కదా. కాబట్టి ఈ యొక్క ఫలాన్ని మనము చూస్తున్నాము, ఈరోజు దాన్ని మనం అనుభవిస్తున్నాము. బైబిల్లో వ్రాయబడింది ఎప్పుడో ఏదో పౌలు చేశాడని చెప్పడానికి కాదు, దానికి కనెక్షన్లో మనము కూడా కనెక్ట్ అయి ఉన్నాము. యు ఆర్ కనెక్టెడ్, మనం కనెక్ట్ అయి ఉన్నాము, ఆ సువార్త ఫలాలు మనము. కాబట్టి ఈరోజు మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రియమైనటువంటి వారులారా, మనం ఆ పారబుల్లోనికి మళ్ళీ వెళ్ళినట్లయితే, ఇదిగో ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాంతో ఏం చేశావు అని ఆయన మనల్ని అడుగుతాడు. ఈ యొక్క ప్రివిలేజ్ అనేటటువంటి దాంట్లో అకౌంటబిలిటీ అనేటటువంటిది ఉంది. ఆయన మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, నమ్మాడు, మనలను దీనిని వినియోగించమని చెప్పాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేసావని అడుగుతాడు. ఒకవేళ మనం దాంతో ఏదైనా కొద్దిగా అయినా మనం చేయగలిగితే ఆయన మనకి ఇచ్చేటటువంటి పిలుపు ఏంటంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ సర్వెంట్. దట్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ దెన్ ఎనీ నోబెల్ ప్రైజ్, ఎనీ ఆస్కార్ అవార్డ్, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్ ఇన్ దిస్ వరల్డ్. ఒక్క మాట, అంతకంటే గొప్ప బిరుదేది లేదండి సంగమా విశ్వాసి. నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసురాలా. ఓ దెర్ ఈజ్ సెలబ్రేషన్ వెయిటింగ్ ఫర్ యూ. ఇదిగో నా యొక్క ఆనందము అక్కడ ఉన్నది, ఆనందకరమైనటువంటి సందర్భము అక్కడ నేను ఏర్పాటు చేశాను. నా ఆనందంలో పాలు పొందడానికి రా, కమ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ గ్రేట్ సెలబ్రేషన్. అంతకంటే గొప్ప ఆనందకరమైనటువంటి సెలబ్రేషన్ ఏది కూడా ఎప్పుడు కూడా జరగనటువంటిది. దానిలోనికి ఆహ్వానించడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మన నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మనం విశ్వాసయోగ్యంగా ఉన్నామా. విశ్వాసయోగ్యతతో పాటు ఫెయిత్ఫుల్నెస్తో పాటు ఎప్పుడూ 2 జతయి ఉంటాయండి. అవేంటో తెలుసా? నీతి, నిజాయితీ. సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్. ఇవి లేకుండా ఎవడో నమ్మకంగా ఉండలేడు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి దైవికమైనటువంటి లక్షణాలు. వీటితోనే మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి వ్యాపారాన్ని చేయాలి. పరలోక యజమానుడు మనకిచ్చినటువంటి ఈ ద్రవ్యాన్ని మనము వినియోగించాలి. అలా లేనట్టయితే, అయ్యా నేను చాలా మంచోడిని, అసలు నేను దీన్ని ఏమీ పాడు చేయలేదు, నువ్వు నాకు ఎలాగిచ్చావు, మరలా నేను దాన్ని నీకు దేవుని మాటలు దేవునికి అప్పగిస్తామా? ఏమండి, దేవుడు మనకి ఈ మాటలు, ఇది నేను నీకు ఇచ్చిన తలంతు, నువ్వు లోకంలోకి వెళ్ళి వాడంటే, ఇదిగో నేను నీ మాటలు తీసుకో అని అంటే ఆయనను మనం షేమ్ చేసినట్టు కాదా, అవమానపరిచినట్టు కాదా? వీడు అలాగే చేస్తున్నాడు. అయ్యా నేను ఎంత జాగ్రత్తపూర్వకంగా తెలుసా, భూమిలో జాగ్రత్తగా దాన్ని పెట్టి పోకుండా నేను దాన్ని జాగ్రత్త పెట్టించాను, నువ్వు వస్తే ఇచ్చేద్దామని. యజమానుడి యొక్క కోపం ఎంత అధికమై ఉంటుందో మనం తెలుసుకో. ఆ దాసుల్లో యజమానుడు కనపడింది ఏంటంటే సోమరితనము, చెడ్డతనము, పనికి మాలినతనము. అందుచేత వాడేదో ఫోన్లే చేయకపోతే నాకు ఇచ్చేసాడని అనుకోలేదు. నువ్వు నా దాసుడివి, యు ఆర్ మై సర్వెంట్, యు ఆర్ సపోజ్ టు డూ మై సర్వీస్. యు డిడ్ నథింగ్, ఏమీ చేయలా, నా సేవ చేయలా. నువ్వు సింపుల్గా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టినా సరే దానికి వడ్డీ వచ్చేసి ఉండేది. ఏదో ఒక రీతిగా దాన్ని పెంపొందించడానికి నువ్వు అసలు ఆలోచనే చేయలే, ప్రయత్నమే చేయలే. వాడు దాసుడిగా ఉండి యజమానుని ఆనందంలో పాలు పంపులు పొందవలసిన వాడు వెలుపటికి, ఎక్కడైతే ఏడ్పును పండ్లు కొరుకుటి ఉంటాయో, ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడికి వాడు తోలివేయబడ్డాడు. ఇది సంఘానికి హెచ్చరిక. దేవుని సేవ చేస్తున్నటువంటి వారికైతే ఆ ఇద్దరు ముందు దాసులు వారు ప్రోత్సాహకరంగా ఉంటారు. ఒకవేళ మనము దేవుని యొక్క పనిని, దేవుని బిడ్డలుగా జీవించటాన్ని ఒకవేళ ఈజీగా అది మన కొరకు మనం తీసుకుంటే ఇది మనకు హెచ్చరిక. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాలం మనం ప్రభు బలను సమీపించబోతున్నామండి. మన యజమానుడు సామాన్యమైన వాడు కాదు. ఆయన వెళ్ళే ముందు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కోసం ధారపోసి తన ప్రేమంతటిని మన ఎడల చూపి ఆయన వెళ్ళాడు. నేను వచ్చే వరకు ఈ ప్రేమను లోకంలో
చాటించండి. ఇలాంటి ప్రేమ కలిగినటువంటి రక్షకుడు ఉన్నాడని లోకంలో చెప్పండి అని మనకు చెప్పి వెళ్ళాడు. ఈ పనిని నిర్వర్తించడంలో మనం ముందుకు కొనసాగాలి. దాని కొరకే మనము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు దీన మనసుతో, ప్రభువా ఈ గొప్ప పనిని నిర్వహించడానికి నీ కృపా శక్తి నాకే అని మనం ఆ పని చేయడం కోసం మనం అంకితం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను శక్తిని మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.